నమస్తే విధుని స్వాగతం లక్ష్యం సమాజం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల రసవత్తరంగా ఈసారి చూసినట్టయితే మరి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న చందంగా నడుస్తుంది. ప్రస్తుతం మనతోటి మల్లపూర్ డివిజన్ నుంచి మెరడ మల్లికార్జున గారు ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. చెప్పండి. అందరికీ నమస్కారం. బీజేపీ 2020 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్స్ నుండి కూడా గెలుపు రావాలని మా పార్టీ కార్యకర్తలు శాయశక్తిగా కృషి చేస్తున్నారు. 5th డివిజన్ నుండి కరెంట్ మల్లికార్జున గారు 100% గెలుస్తారని మేము ఆశిస్తున్నాము. మాకు తగ్గ శక్తి, మా శక్తికి మించి మేము పని చేసి గెలిపించాలని చూస్తున్నాము. చెప్పండి సార్, మల్లికార్జున గారు ఎలా అనిపిస్తుంది డివిజన్లో? మరి బలం చెందిన అవకాశం V3 సిబ్బందికి నేను ఉదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. అదేవిధంగా నా బీజేపీ 5th డివిజన్లో ఉన్న కార్యకర్తలకు గుంటూరుల మహాశివులకు అందరికీ కూడా నా శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రఘునందన్ గారు మా యొక్క ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన మా డివిజన్కి ఇచ్చేస్తున్నారు. వారికి మా డివిజన్ కార్యకర్తల నుంచి వారికి స్వాగతం తెలియజేస్తాము. పదిహేను 20 రోజుల క్రితం జరిగిన బై ఎలక్షన్లో దుబ్బాకలో ఏ విధంగా అయితే మేము విజయకేతం జెండా ఎగురవేస్తామో అదేవిధంగా ఈరోజు మా మల్లాపూర్ డివిజనే కాదు గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో కూడా మేము జెండా ఎగురవేద్దాం అనుకుంటాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే రాజకీయ కొనగా తీవ్రంగా 5-6 పోటీ చేసిన అవకాశం ఉంది. ఓట్లు చేయలేకుండా మరి మీ యొక్క ఎలా ఉంటుంది? మేము కేంద్రంలో నరేంద్ర మోడీ గారి అభివృద్ధి పనులు అదేవిధంగా మా రాష్ట్రంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో మా పార్టీని ముందు తీసుకెళ్తున్న తరుణంలో మా ఉప్పల్ నియోజకవర్గంలో ఎన్టీఎస్ ప్రభాకరన్ గారు బీజేపీ కార్యకర్తల ఉత్సాహంతో ఖచ్చితంగా మేము జెండా ఎగురవేస్తాం. చెప్పండి సార్. ముందుగా మా బీజేపీ పార్టీ 100% మా మల్లాపూర్ గెలుస్తుందని మా ఒక గట్టి నమ్మకం. గెలుస్తుంది. తోడ్పాటుగా మాకు ఈ రఘునందనరావు గారు నుంచి ఇప్పుడు ప్రచారం కూడా మనకు ముఖ్య కీలకంగా మా ఓటు బ్యాంకుగా మేము భావిస్తున్నాము. మరియు మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఇచ్చిన మాట ప్రకారం మేము హైదరాబాద్ గ్రేటర్లో మా మేయర్ కనుక అయితే ప్రతి ఒక్క ఇంటికి వర్ధబాద్లకు 25,000 రూపాయలు కంపల్సరీగా ఇస్తాం. అది మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మరియు మా మోడీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము ముందుగానే తెలుస్తామని మాకు విశ్వాసం. అదేవిధంగా మీరు చూస్తూనే ఉన్నారు, ఈరోజు డివిజన్ అంటే స్థానిక నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వారు అటువంటి ఈ యొక్క ర్యాలీలు చేసినా ఏదన్నా ప్రచారం చేసినా వాళ్ళు పాల్గొనాలి. కాకపోతే ఈరోజు చూస్తూ ఉన్నారు మా యొక్క డివిజన్లో ఒక మంత్రి, ఒక 2 ఎమ్మెల్యేలు, ఒక 30 కార్పొరేటర్లు ఈ డివిజన్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే ఇది డివిజనా లేకపోతే ఒక అసెంబ్లీ స్థానమా లేకపోతే రాష్ట్ర స్థాయి ఎలక్షన్లా అన్నది గ్రహించాలి. దయచేసి ప్రజలారా మీరందరూ కూడా గుర్తించండి. రాష్ట్ర ప్రజలు దయచేసి మా ఈ యొక్క ఆర్భాటానికి లొంగిపోవద్దని చెప్పి అందరికీ నా ఒక మనవిగా నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సతీష్ గారు ఎలా ఉంటుంది? మొదటి నుంచి కూడా బీజేపీలో కొనసాగుతున్నారు. మీ యొక్క బలం ఎలా ఉంది? ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ప్రజలు చాలా తెలివిమంతులు. వాళ్ళు ఎవరికి ఓటేయాలో, ఎవరు ఎన్ని రోజులు ఎవరు ఎట్లా వర్క్ చేశారో వాళ్ళు గ్రహించారు. ఏదైతే దుబాకలో జరిగినది సేమ్ ఇక్కడ రిపీట్ జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మల్లాపూర్ 5th డివిజన్లో బీజేపీ గెలుస్తుంది. ఇది ఒకటే డివిజన్ కాదు, ఈ జిహెచ్ఎంసీలను 105 దాకా మేము గెలిచి మేయర్ పీఠాన్ని మేము కైవసం చేసుకుంటామని మాకు గట్టి నమ్మకం. అదే ఊపుతో మేము వెళ్తున్నాము. ఇది పక్కా జరిగేదే. మీరు 4వ తారీఖు చూడండి, మీరే చెప్తారు అనుకునేది జరిగింది అన్నట్టు ఇది ఉంటుంది. జై బీజేపీ, జై బీజేపీ. బండి సంజయ్ గారు అనే దాంట్లో తప్పేం లేదు, వాస్తవమే. కాకపోతే ఈరోజు టీఆర్ఎస్ ఎంఐఎం కుమ్మెక్కకి ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళకి వేస్తున్నారు. వాళ్ళు అన్న దాంట్లో తప్పేం లేదు, అది వాస్తవంగా జరగాల్సిందే.
ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో వాళ్ళు ఏదో ఈ ఒక్కరోజు మేము టీఆర్ఎస్ ఎంఐఎం మాకు సంబంధం లేదు మీరు అంటారు. కానీ గత 8 ఏళ్ల నుంచి హైదరాబాద్లో ఉన్న జనాలకు తెలియదా? ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ, హైదరాబాద్ దేశం మొత్తం తెలియదా? ఇదన్నీ దొంగ నాటకాలు ఆడుతున్నారు. రేపు ఎలక్షన్లు అయిపోగానే మేము ఇద్దరం ఒకటే అంటారు. మేయర్ మీకు సగం అంటారు, మేయర్ మాకు సగం అంటారు. ప్రజలారా ఇది నమ్మకండి. నిన్న మొన్న వరదలు వచ్చినాయి, ఎవరు ఎల్ఆర్ఎస్ అన్నారు. కరోనా బాధితులు అయిపోయినాక డబ్బులు లేక ఇంటికి తిండి లేక వస్తుంటే ఎల్ఆర్ఎస్ కట్టమంటే ఏడ చేస్తారండి? ఇంతవరకు ఎల్ఆర్ఎస్ లేదు, రిజిస్ట్రేషన్ల మాట ఊసే లేదు. సెప్టెంబర్ 8 నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. అంటే వాడు ఎవడన్నా హైదరాబాద్లో ప్లాట్ అమ్ముకుంటుండు, ఇల్లు అమ్ముకుంటుండంటే వానికి పీకల మీద ఉంటేనే కదా ఇల్లు అమ్ముకునేది. వాడు ఎక్కడో వడ్డీలు తెచ్చి ఆ వడ్డీలు కట్టలేకనే వాడు ఇల్లు అమ్ముకుంటే ఇవాళ రిజిస్ట్రేషన్ లేదు. అంటే 3 నెలల నుంచి కూడా వాళ్ళకి వడ్డీలు పడుతున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి చులికే లేదు. 10,000 అన్నారు, 10,000 పంచారు. ఆ 10,000 ఎవరికి ఇచ్చారు? మీ కార్యకర్తలు తిన్నారు. 5,000 తిన్నారు, 5,000 ఇచ్చారు. మిగతా మందికి అసలు 5,000 కూడా రాలేదు. అదే ముఖ్యంగా మల్లాపూర్ 5th డివిజన్లో అసలు ఏదైతే వరదకు గురైన ప్రాంతాలలో ఇంతవరకు ₹1 కూడా రాలేదు. ప్రజలారా, వాళ్ళు ఇప్పుడు దొంగ నాటకాలు, కేసీఆర్ ఎలక్షన్ల స్టంట్ ఏ విధంగా ఉపయోగిస్తాడో తెలుసు. ఇవాళ నాయన బ్రహ్మణులకు ₹100 కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు. మరి ఇది మేనిఫెస్టోలో, పోయిన మేనిఫెస్టోలో కూడా ఉంది. మరి అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందని నేను వాళ్ళని అడుగుతున్నాను. అయినా మల్లాపూర్ డివిజన్లో బీజేపీ పార్టీ జెండా ఎగరవేస్తుంది. ఇది 100% కన్ఫాము. ఇదంతా వేయలేదు. టీఆర్ఎస్ వాళ్ళు బయట జనాలను చూపించుకొని ఇవాళ కేటీఆర్ వస్తుండంటే హైదరాబాద్ మొత్తం నుంచి జనాలను ఒప్పించుకొని మేము గెలిచిపోయినాం అనుకుంటున్నారు. కానీ మేము స్లో పాయిజన్గా గెలుస్తున్నాము. అదే కాక హైదరాబాద్ మల్లాపూర్ డివిజన్లో బీజేపీ అభ్యర్థిగా ముందుకెళ్తే ఖచ్చితంగా కూడా నేను ఈ డివిజన్లో గెలుస్తాను. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిజంగా వాళ్ళకి సత్తా ఉంటే మరి ఒక మినిస్టర్ అయితే స్థాయి వాళ్ళకి ప్రచారం చేయడం, వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడ కార్యకర్తలు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. నిజంగా వాళ్ళు గెలిచే ఊపుకుంటే వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయడం ఏంటని. అలాగే చూసినట్టయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఏవైతే ఎంఐఎం ఆగడాలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గించాలంటే బీజేపీ ఎంఐఎం పార్టీ దొందే అన్న విధంగా ముందుకెళ్తున్నాయి. ఒకరి మీద ఒకరు చూపించుకున్నారు. కానీ వాళ్ళు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కలిసే పోటీ చేశారు. ఇప్పట్లో బీజేపీకి ఎంఐఎంకు మధ్యన పోటీ అయిన సందర్భంగా వాళ్ళిద్దరు ప్రత్యర్థులుగా ఉండే విధంగా క్రియేట్ చేస్తున్నారని తెలియజేశారు. చూస్తున్నట్టు విద్యార్థి కెమెరామెన్ గురుమూర్తితో జై బీజేపీ.